ఆ బాలుగాడు నా కొడుకుని ఏ కీలుకా కీలిరి చేశాడు. నన్ను కుళ్ళబొడి చేశాడు. నన్ను ఎరగదీశాడు. వాడింక బతికున్నాడంటే మన ఆటలు సాగవు. వంట రేపు పొద్దున ఈ విషాన్ని వాడికి కాఫీలో కలిపివు. ఈ దెబ్బతో వాడు కుస్సు మన పని కుస్సు. సార్ ఇగో నీ పాడు తెచ్చినా. నాకు పాడేంట్రా, ఇది బాలుగాడి కోసం. వాడక్కడ కాఫీ తాగటం, చచ్చిపోవడం, మనం పాడి మీద పడుకోబెట్టడం, బూడిద చేసేయడం. దట్స్ ఆల్. రై మీరు ఇక్కడే ఉండరా. సెక్రటరీ ఫాలో మీ. అయ్యా కాఫీ తెమ్మంటారా? కాఫీలు గీఫీలు మన ఒంటికి పడదు గాని ఓ గ్లాసుడు పాలు పట్రా, తాగుతా. కాఫీ వద్దని చెప్పలా, పాలు పట్రా. చిత్తం. ఏమిట్రా కాఫీ వద్దంట, పాలు కావాలంట. ఇప్పుడు ఎలా? ఎలాగేమిట్రా అంటలే ఆ విషయం ఏదో పాలలో కలుపు. ఏం సారు పాలు పెట్టిండు? కాఫీలో విషం కలిపిమ్మన్నాం కదా, మర్చిపోయి తెచ్చాడా? అయ్యుండొచ్చు. ఏమిటి కంసమామా పొద్దుటే ఎలా వచ్చావు? ఏం లేదు అల్లుడు, నా కొడుకు చేసిన పొరపాటుకి క్షమాపణ కోరుకుందామని వచ్చా. పాలు తాగుతున్నావు ఏంటి అల్లుడు? కింద నుంచి వచ్చా కదా, తెల్లటి పాలల్లో అడ్డమైన పళ్ళు కల్తీ కలిపి తాగడం మనకు అలవాటు లేదులే. అంత కాదులే అల్లుడు, ఇప్పుడు నువ్వు పై లెవెల్లో ఉన్నావు. రోహిణి అమ్మ పెద్ద కొడుకువే, లెవెల్ లెవెల్ మెయింటైన్ చేయలే. కాఫీ కాఫీ పట్టండి. చూడలుడు, అస్సలు నువ్వు కాఫీ రుచి తెలియక తాగనంటున్నావు గాని ఒక్కసారి తాగి చూడు, స్వర్గానికి వెత్తిరి కింద ఉంటావు. అంత బాగుంటుందా కాఫీ? గా ఉంటుంది. కాఫీ అంటే ఇట్టా ఉంటుందా? దీనికంటే విషమే మేలు. అయితే తాగిన దేశమే. యశం యశంలో ఉండక పాయసంలో ఉండదు దీని గారికి. ఏంట్రా? ఏంలే, వేస్ట్ అయిపోతాయి, తాగుండ్రి. కరెక్టే. వీరరాజు గారు విషం కలిపింది ఆ పాలలో తాగిండ్రు. వచ్చిండ్రు. అరే తొందరగా కనిపించరా. సార్ మరి ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళేది. పట్టుకోది మోసుకపోతాం. అవును సారు, ఆసుపత్రికి తీసుకోపోతే పైసలు దండకు కదా, డైరెక్ట్ గా శ్మశానానికి తీసుకోపోతే పోలే. ఎప్పుడే మాట్లాడతా తెలియదంటారా? అవసరం పోతుంటే